ఈ జిల్లాకు ఒక ఫేక్ ఎంపీతో శని పట్టుకున్నది. మనకు బాండ్ పేపర్ రాసిచ్చి ఈ ప్రాంత రైతులకు పసుపు బోర్డు తీసుకొస్తా అని చెప్పిన ఫేక్ ఎంపీ ఒక జోకర్, ఒక లోఫర్, ఒక లంగా, ఒక లఫంగా. అంటే తెలంగాణలో లంగా లఫంగా అంటే చూటా మాటలు. బీజేపీ పార్టీ అంటే ఈ గుండు అరవింద్ యేసుట్ల బడా జోకర్ పార్టీ అయింది, బడా జూటా పార్టీ పోయి బడా జోకర్ పార్టీ అయింది. ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. నిన్న నందిపేట మండలంకి వచ్చి ఒక గుండాలాగా, ఒక వీధి రౌడీలాగా పోలీస్ స్టేషన్ కాడికి వచ్చి నేను పోలీస్ స్టేషన్ కూలగొడతా అన్నాడు. మిస్టర్ అరవింద్, నీకు దమ్ముంటే ఎక్కడైనా ఒక పోలీస్ స్టేషన్ నేను ఒక చేయు, నీ సంగతి ప్రజలు చెప్తారు. నేను ఆయనకి అడుగుతా ఉన్నా, నిన్ను ఈ నిజామాబాద్ జిల్లా ప్రజలు గెలిపించింది పోలీస్ స్టేషన్లు కూలగొట్టడానికి కాదు, ఈ ప్రాంత రైతులకు పసుపు బోర్డు తీసుకురావడానికి, కేంద్రం నుంచి నిధులు తీసుకురావడానికి నిన్ను గెలిపించారు ఎంపీగా, కానీ పోలీస్ స్టేషన్లు కూలగొట్టడానికి కాదు. 24 గంటలు తమ ప్రాణాన్ని పణంగా పెట్టి లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేస్తూ గడిచిన 7 సంవత్సరాలు ఒక చిన్న కర్ఫ్యూ లేకుండా హైదరాబాద్ నగరంలో ప్రతి నిమిషం పనిచేస్తున్నటువంటి పోలీసులను బెదిరించడానికా నేను ఎంపీ చేసింది? నువ్వు చదువుకున్నావా సన్నాసివా? నువ్వు ఎంఏ చేసిన అంటున్నావు, అది కూడా నువ్వు ఫేక్. మా దగ్గర నువ్వు ఫేక్ ఎంపీ అని కూడా తెలుసు మాకు, నీ సర్టిఫికేట్లు కూడా ఫేక్ అని తెలుసు, నువ్వు మాట్లాడే మాటలు కూడా ఫేక్ అని మా అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. ఎప్పుడు టైం వస్తుంది, ఎప్పుడు ఎన్నికలు వస్తాయి, నిన్ను ఉరికిచ్చి కొట్టడానికి ప్రజలు వేచి చూస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉంది. ఈయన మాట్లాడతాడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి గురించి. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి తెలంగాణ ప్రాంత దేవుడిగా మిగిలినటువంటి తెలంగాణ గాంధీ కేసీఆర్ గారిని పట్టుకొని మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అంటాడు. నీ దగ్గర ఉంది బిడ్డ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్టు. బాప్ 1 నంబర్, బేటా 20 నంబర్, 420 అరవింద్. ఒకటే ఇంట్లో 3 పొయ్యిలు. ఇవాళ నువ్వు తినే తిండి, నీ కార్లో పోసుకునే డీజిల్ ఈ రోజు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన భిక్ష అని చెప్పి అరవింద్కి చెప్తా ఉన్నా. డి శ్రీనివాస్ గారు అంటే మాకు గౌరవమే. ఇవాళ ఆయన ఇంట్లోనే ఈయన ఉంటాడు. ఒకటే ఇంట్లో 3 పార్టీలు. బాప్ టీఆర్ఎస్, ఎల్డర్ కాంగ్రెస్, యంగర్ బీజేపీ. ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఒక మాట అంటారు, ఇంట్లో గెలిచి రచ్చ గెలుమంటారు. నీ ఇంట్లోనే 3 పొయ్యిలున్నాయి, 3 పార్టీలున్నాయి. నువ్వు నిన్నగాక మొన్న ధర్మపురి సంజయ్ గారు ఆయన స్టేట్మెంట్ ఇచ్చి ఆయన కాంగ్రెస్లోకి పోతే ఒక విలేకరు అడిగిండు, సొంత అన్నాన్ని పట్టుకొని, తోడబుట్టిన అన్నాన్ని పట్టుకొని, ఇద్దరు కూడా డి శ్రీనివాస్ గారు కొడుకులే పాపం, ఆయనను పట్టుకొని మన ధర్మపురి సంజయ్ని పట్టుకొని, నా బంధువుగాడు, ఈ రాష్ట్రంలో నాకు ఎవరైనా లీస్ట్ ప్రియారిటీ ఉంటే ఆయనకు నాకు ఎట్లాంటి బంధుత్వం లేదంటాడు. సొంత అన్న మీద మాట్లాడే నువ్వు, నీ చరిత్ర మాకు తెలియదా? 2009లో రాజ్ న్యూస్ విలేకరిని పిస్తోల్స్ అని బెదిరించింది మర్చిపోయినావా? ఈ ప్రాంతంలో పుట్టినవు, వేల్పూర్లో పుట్టినవు, వేల్పూర్లో పెరిగినవు, ఈ ప్రాంత నీళ్ళుతున్నావు, ఈ ప్రాంత గడ్డ మీద ఉన్నావు. ఎప్పుడన్నా ఒకసారి ఈ ప్రాంతంలో మంచేట్లా కనబడ్డావా? ఎక్కడ పోయినావా? 2018 కంటే ముందు, 2018 ఎలక్షన్ల కంటే ముందు ఎంపీ అరవింద్ అనేటోడు ఎవరికి తెలియదు. ఒక జూటా ఎంపీ, ఒక ఫేక్ ఎంపీ, ఒక జోకర్, ఒక బ్రోకర్, ఒక లోఫర్ అని ఎందుకంటేనే మీడియా మిత్రులకు మళ్ళీ డౌట్ రావచ్చు. లోఫర్ మాటలు మాట్లాడతాడు, తప్పుడు మాటలు. జీవన్ రెడ్డి దుబాయ్ పోగలుగుతాడా అంటుండు. ఇక కళ్ళు పెట్టుకొని చూడు, 20 సార్లు పోయిన దుబాయ్లో దిగిన ఫోటోలు ఈ జీవన్ రెడ్డి. దమ్ముంటే నాతో రా, దుబాయ్కి నిన్ను తీసుకుపోతా, ఇంకెవరినైనా నచ్చితే వాళ్ళకు కూడా టికెట్ బుక్ చేయించి దగ్గరుండి తీసుకుపోతా. ఇంకా నీకు డౌట్ ఉంటే మా మీడియా మిత్రులు అందరినీ తీసుకెళ్తా. లేని విషయాలు ఉన్నట్టుగా అబద్ధాలు, దుబాయ్లో లేని విషయాలు నా మీద మాట్లాడడం గతంలో చేసిరు. 2014లో బదనాం చేసిరు. చేస్తే ఏమైంది? ప్రజలు నమ్మిర్రా మిమ్మల్ని? జోకర్లు లెక్క చూసి 15,000 ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపించారు. మళ్ళీ రెండోసారి 2018లో కూడా నా మీద ప్రచారం చేసినావు. నువ్వు ఏమైంది? ప్రచారం చేస్తే 30,000 మెజార్టీతో గెలిపించారు. కాబట్టి
ఈయన మాట్లాడితే లఫంగా మాటలు, మాట్లాడితే లంగా మాటలు. ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఆయన అసలు ఈయన మెంటల్ హాస్పిటల్కి పంపించాలి. అరవింద్ మోడీకి లెటర్ రాస్తా, ఇంకా ఇన్నిసార్లు విజ్ఞప్తులు చేస్తున్నా, మారకపోతే మోడీకి అమిత్ షాకి మాట్లాడతా. మీ బడా జోకర్ పార్టీ అయిపోయింది సార్. మీ దగ్గర ఉన్న ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్లుగా ఎవరేం మాట్లాడుతారో వారికే తెలుస్తలేదు. నీకు దమ్ముంటే మిస్టర్ అరవింద్ నందిపేట రా. ఇవాళ ఒక్క నందిపేట మండలంలోనే 110 కోట్ల రూపాయలు దాదాపుగా రైతులకు రైతు బంధు ద్వారా ఇచ్చినాం. దీంట్లో నీ వాటా ఏందో చెప్పు. వృద్ధులకు, వికలాంగులకు, వితంతులకు పింఛన్లు ఇస్తా ఉన్నాం. ప్రతి నెల 100 కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నాం. దాంట్లో నీ వాటా ఎంతో చెప్పు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రివర్స్ పంపింగ్ ద్వారా పోచపాడు నీళ్ళు వస్తే 5 సార్లు నీళ్లు వదులుతున్నాం ఇలా గుత్పా ఎత్తిపోతల ద్వారా మా రైతులకు. దాంట్లో నీ వాటా ఏందో చెప్పు. రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తూ 23,670 కోట్ల రూపాయలతో 1,500 సబ్ స్టేషన్ల నిర్మాణం చేసి ఎక్కడ కూడా ఇంటరప్ట్ లేకుండా ప్రతి నిమిషం రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. దాంట్లో నీ వాటా ఏందో చెప్పు. పంచగోడ బ్రిడ్జ్ ఇక్కడ ఉమ్మెడ మీదుగా పంచగోడకు 110 కోట్ల రూపాయలతో మేం బ్రిడ్జ్ నిర్మాణం చేశాం. దాంట్లో నీ వాటా ఏందో చెప్పు. నిజామాబాద్ టు ఆర్మూర్, ఆర్మూర్ టు నందిపేట్ టు ఆర్మూర్ రోడ్లలో నీ వాటా ఏందో చెప్పు. తెలివి తక్కువ మాటలు ఎందుకు మాట్లాడతావా? ఏం చేసావా? ఎంపీ అయి ఏ ఊరికి ఎక్కడ డబ్బులు ఇచ్చావా? మాట్లాడితే వైకుంఠ ధామాలు ఇచ్చాం, శ్మశాన వాటికలు ఇచ్చాం. ఏకాన గురించి మాట్లాడతావా? 4 లక్షల కోట్ల రూపాయలు మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రాష్ట్రం కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం మేము డబ్బులు ఖర్చు పెట్టినాం. 1 లక్ష కోట్ల రూపాయలతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాం. దాంట్లో నీ వాటా చెప్పు. మిషన్ భగీరథ ద్వారా 50,000 కోట్ల రూపాయలతో మేము ప్రతి ఇంటికి నల్ల తిప్పితే నీళ్ళు ఇస్తున్నాం, నీకు ఇస్తున్నాం. నీ కుటుంబానికి కూడా నీళ్లు మేమే ఇస్తున్నాం, ఫిల్టర్ నీళ్లు. దాంట్లో నీ వాటా ఏందో చెప్పు. మిషన్ కాకతీయ ద్వారా వెల్మల్ నుంచి పడితే నువ్వు వెళ్ళిన వెల్మల్, నీ దత్తత గ్రామం వెల్మంలో 3 చెరువులకు ఇచ్చాం. డొంకేశ్వర్లో 2 చెరువులు ఇచ్చాం. నువ్వు తిరుగుతున్నటువంటి 3 సార్లు 4 సార్లు రాలేవు ఇప్పటికి గెలిచిన తర్వాత. ఆ చెరువులలో నీ వాటా ఏందో చెప్పు. ఎన్ని డబ్బులు ఇచ్చావు నువ్వు? ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? అసలు నువ్వు ఎంపీ అయిన తర్వాత ఒక జీవో తీసుకొచ్చినావా? ఆర్మూర్కి, నిజామాబాద్ జిల్లాలో ఒక జీవో తీసుకొచ్చావా? ఏమైనా జీవోలు తీసుకొచ్చినావా? నీ ఫాల్తు మాట్లాడు తప్ప లంగా లఫంగా మాట్లాడడం, జోకర్ లాగా మాట్లాడడం. ఆయన మాట్లాడుతుంటే ఒక జోకర్ లాగా అనిపిస్తుంది. ఆయన ఇక్కడ పోలీస్ స్టేషన్ వచ్చి పోలీస్ స్టేషన్ మొత్తం రాష్ట్రంలో నీకు 10,000 మంది లేరు మెంబర్లు. ఏ ఊర్లో సర్పంచ్ ఉన్నాయా నీకు? ఆర్మూర్ నియోజకవర్గంలో 81 సర్పంచులు మావే, 81 ఎంపీటీసీలు మావే. 1, 2 అరకోర ఆడొకరు ఈడొకరు ఉన్నారు. ఏ ఊర్లో ఉన్నారు? నీకు క్యాడర్ లేదు, లీడర్ లేదు. 119 నియోజకవర్గాలు ఎమ్మెల్యే అభ్యర్థులు లేవు. దమ్ముంటే రా నా మీదకే. ఆర్మూర్లో కొట్లాడంతా స్ట్రైట్ వస్తావా? నీ మోడీని తెస్తావా? నీ అమిత్ షాని తీసుకొస్తావా? తీసుకురా. నీకు దమ్ముంటే పోటీ అయ్యి, దమ్ముంటే నా మీదనే పోటీ అయ్యి ఆర్మూర్లేరా. ఎందుక ఆ చెంచగాలని 1-2 జమ చేసుకున్నావు, అటొక్కలని జోకర్లని, రైస్ పుల్లర్లని. ఇక మా ఫేస్బుక్లో చాలా పెడతా ఉన్నారు, చాలా విషయాలు అందరు చూస్తూ ఉన్నారు. అనవసరంగా బురదల రాయేసుడు ఎందుకే? నీకు దమ్ముంటే ఆర్మూర్ ప్రజల కోసం, నందిపేట ప్రజల కోసం, తెలంగాణ ప్రజల కోసం కేంద్రంలో మోడీ కాళ్ళు మొక్కి డబ్బులు తీసుకురా. నేను ఈ ప్రాంత ప్రజలు నన్ను 2 సార్లు ఎమ్మెల్యే గెలిపిస్తే ముఖ్యమంత్రి కాళ్ళు 100 సార్లు మొక్కి 2,000 కోట్ల పైన నిధులు తీసుకొచ్చిన. నీ ముఖానికి ఎప్పుడైనా మోడీ కాళ్ళు మొక్కినావా? మోడీ దగ్గర నుంచి నిధులు తీసుకొచ్చినావా? ఇక దుకాణం పాదయాత్ర ఎక్కడోడక్కడ అర్జెంటు సీఎంలు అయిపోవాలంట. 5 మంది సీఎం ఉన్నారే, 5 కార్యకర్తలు బీజేపీ. 1 కిషన్ రెడ్డి, 2 రఘునందన్, 3 బండి సంజయ్, 4 అరవింద్. గుండు అరవింద్ ఫేక్ అని పేరు తీసుకుని కూడా దరిద్రం. శని, ఈ జిల్లాకు పట్టిన శని. అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లున్నట్లో శని ఉన్నట్టు మన నిజామాబాద్ నోట్లో ఈ శని దాపడమైంది. పొద్దున్న లేస్తే ఏం మాట్లాడతాడో అయ్యకి తెలియదు, వాడు మాట్లాడి వానికే తెలియదు. ఇక ఆయన అంటాడు నువ్వు మాట్లాడిన మాటలు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పట్టుకొని అరే కేసీఆర్ అని ఇట్లాంటి మాటనా నీకు మాట్లాడేది? నిన్నగాక మొన్న బిడ్డ పోలీస్ స్టేషన్ కూలగొడతా ముఖ్యమంత్రి మీద మాటలు మాట్లాడితే, నిన్నగాక మొన్న మహారాష్ట్రలో కేంద్ర మంత్రిని అరెస్ట్ చేసిర్రు కేవలం ముఖ్యమంత్రి చెంప మీద కొడతానా దానికి. మరి ఇప్పటికి నేను 100 సార్లు అరెస్ట్ చేయాలా? ఐపీసీ సెక్షన్ లేకపోతే మా ఎస్ఐ గారికి చెప్పరాలే,
సెక్షన్ బుక్ తీసుకుపోయి వానికి ఇవ్వాలి ఎంపీ గానికి. వాడు చదువుతాడు తీన్మార్ మల్లన్న ఏ సెక్షన్ల కింద అరెస్ట్ చేసిర్రు, ఎవరినో మోసం చేశాడు, ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నాడు అని చెప్పి కోర్టులలో వాళ్ళు అప్లికేషన్ల ద్వారా పోలీస్ స్టేషన్లు ఇస్తే చట్టం తన పని తను చేసుకుపోతుంది. నీకు తెలియదా? నువ్వు చదువుకోలేవా? నువ్వు ఎంపీవా నువ్వు చెప్పరాశివా? నాకు అర్థం కాదు. ఐపీసీ ఏ సెక్షన్ ప్రకారం ఎస్ఐ గారు కేసు బుక్ చేశారు, అక్కడ తీన్మార్ మల్లన్న ఇంకోనో అరెస్ట్ చేశారు. అట్లంటే 100 కేసులు ఉన్నాయి తీన్మార్ మల్లన్న మీద. మేము అరెస్ట్ చేయాలంటే ఎప్పుడో మా 6 కూడా 10 కేసులు ఉన్నాయి. అసలు నేను చెప్పిన ఇలా సిపికి మాట్లాడినా మేము కంప్లైంట్ కూడా ఇస్తాం, మా నాయకులంతా కంప్లైంట్ ఇస్తారు. ముఖ్యమంత్రి మీద పోలీస్ స్టేషన్లో కూర్చుండి మాట్లాడి పోలీస్ స్టేషన్ కూలగొడతానందుకు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం కింద ఆయన వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తాను. మా ఎస్ఐ గారు కూడా మా జడ్పీటీసీలు ఎంపీటీసీలు మా వాళ్ళందరూ కంప్లైంట్లు ఇస్తారు. అసలు నిన్ను ముందు జైల్లో పెట్టాలి. ఆ విషయానికి వస్తే నువ్వు మాట్లాడిన మాటలకు నీ జైలే కాదు, నిన్ను తిహార్ జైలుకు పంపాలి. ఈ రాష్ట్రంలో ఎవరైనా బూత్ అసలు ఎందుకు మాట్లాడతామయ్యా? మీరు మాట్లాడితే మేము మాట్లాడుతున్నాం. ఈడ్సే మారేతో పత్తర్సే మారితే రాయికి రాయి, కన్నుకు కన్ను, పన్నుకు పన్ను. బిడ్డ నీకు దిక్కు దివాన్ లేవు, నీకే 10,000 మంది ఉన్నారంటే మరి మాకెంతమంది ఉండాలా? ఇక్కడ ఒకసారి చూడు, ఖాళీ ఒక కేకేస్తే ఈ నుంచి నిజామాబాద్ దాకా ఉరికిస్తారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఎన్నుకోబడ్డాం కాబట్టి మేము ఒక్కసారి మా కార్యకర్తలకు ఆదేశిస్తే బిడ్డ నిన్ను నిజామాబాద్ నుంచి బోధనలో ప్రారంభమైతే మెట్పల్లి దాకా ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఇక్కడ ప్రజలు అక్కడ ఉరికిస్తారు, అక్కడ ప్రజలు ఇక్కడ ఉరికిస్తారు. ఉరికిచ్చి కొడతారు. ఎందుకు కొడతారంటే పసుపు బోర్డు తెస్తున్నావు తేలేవు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తీసుకొస్తలేవు, 2,75,000 కోట్లు ట్యాక్స్ల రూపాన వచ్చే డబ్బులు 1,50,000 ఇచ్చినావు, ఇంకా 1,75,000 కోట్లు రావాలా? మీ పాదయాత్రలు బంద్ చేయండి. ప్రజా సంగ్రామ యాత్ర అంట, ఆ సంగ్రామం లేదు, ప్రజలు లేరు. ఎవరి మీద సంగ్రామమే? ఎందుకోసం చేస్తూ ఉన్నావు? మీ నాయకుడిని అడుగు, మీ బండి సంజయ్ని. నువ్వు కూడా పాదయాత్రలు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఒక్కొక్కటి దుకాణం నడవదు. ఈయన ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రి, ఉన్న పార్టీలో 4 కార్యకర్తలకు 4 ముఖ్యమంత్రులు. నేను అంటా ఉన్నా ఇలా బండి సంజయ్ గారు ధరణి మీద మాట్లాడిండు, ఇతర విషయాల మాట్లాడిండు, అనేక విషయాల మీద మాట్లాడుతూ ఉన్నాడు. తోవింటి పోయేటప్పుడు గలగల పారే గోదావరి నీళ్ళని అడుగు, కాళేశ్వరం గురించి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి గురించి కాళేశ్వరం ప్రాజెక్టు చెప్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. నీకు దమ్ముంటే నీ వాటా ఎంతో చెప్పు. మిషన్ కాకతీయలో నీ వాటా చెప్పండి బండి సంజయ్ గారు. మిషన్ భగీరథలో మీ వాటా ఎన్ని డబ్బులు తీసుకొచ్చావయ్యా? బండిలో 10 సార్లు పెట్రోల్, 10 సార్లు పెంచాడు పెట్రోల్. అందుకోసమే బండిలో పెట్రోల్ లేక నడక సంజయ్ అయ్యిండు, బండి సంజయ్ పోయి నడక సంజయ్ అయ్యిండు. వీళ్ళు ఎవరేం మాట్లాడుతున్నారో వీళ్ళందరినీ చూస్తే మాకైతే ప్రజలందరికీ మా నందిపేట ప్రజలు అంటారు, ఆయన మాట్లాడే విధానం చూసి పోలీస్ స్టేషన్ వలగొడతా, వాడిని నిరగొడతా, వీని గడ్డని తీస్తా, ఈ గడ్డని తీసి ఆయనకు పెడతా, ఇవన్నీ చూస్తే అతి తప్పినట్టు, పవర్ లేక ఫ్రస్ట్రేషన్లో ఉండి ఈ రాష్ట్రంలో అధికారంలో లేక ఏం చేయాలని అర్థం కాక ఫేక్ ఇట్లా ఫోన్ పెడతాడు. ఎలక్షన్ సమయంలో సిపి గారు అక్కడ ఉండరు, ఎవరు ఉంటారు అటుపక్క ఎస్ఐ గారు మా వాళ్ళ మీద కేసులు. మరి మీ వాడు చక్కటి పని చేసినారు. వాడు పెట్టిన పోస్టులు ఏంది? ఏం మాట్లాడుతూ ఉన్నారు? ముఖ్యమంత్రి మీద పోస్టులు పెడతారు, ఎమ్మెల్యేల మీద పోస్టులు పెడతారు. మీ మోడీ మీద మేమైనా పోస్టులు పెట్టామా? 6 రోజులు ఎప్పుడైనా మనమా అరే అన్నామా? అమిత్ షాని బే అన్నామా? మోడీని రా అన్నామా? నువ్వు అన్నావు కాబట్టి, నీ నోరు మంచిది కాబట్టి, నీ నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది. మర్యాదగా చెప్తున్నాం, ఇకనైనా నీ భాష మార్చుకో, నీ ప్రవర్తన మార్చు. అటు సైడ్ ఎవడు ఉండడు, హలో సిపి గారు అంటాడు. ఆయన సిపి ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటుంది. ఆయన ఎక్కడ ఎలక్షన్ సిపి గారు నేను మాట్లాడుతున్నా, ఎస్ఐ గారిని సెక్షన్ చదువుకో. ఎంపీ అయినావు, 2 సంవత్సరాలు గడుస్తుంది. ఐపీసీ సెక్షన్ చదువుకో, ఏ సెక్షన్ల ప్రకారం ఏముంటుంది, సైబర్ క్రైమ్ అంటే ఏంది చదువుకొని సన్నాసికి ఎవడు చెప్తాడా? కాబట్టి అరవింద్ ఇక నీ దుకాణం బంద్ అయిపోయింది. చూసుకుందాం, గ్రౌండ్లో స్ట్రేట్ ఫ్రైట్ చూసుకుందాం. నువ్వే రాయిగా, నీ మీదే పోటీ చేస్తా. ఇంకే దుకాణం ఎందుకు? నీ చెంచగాళ్ళని పెట్టి వాళ్ళని నీళ్ళని పాపం వాళ్ళని ఉట్టిగా మోసేతులకు బెల్లం పెట్టి తిప్పుతూ ఉన్నాడు వాళ్ళని. కాబట్టి నేనేమంటున్నానంటే, నీకు దమ్ముంటే, మళ్ళా చెప్తున్నా, నీకు దమ్ముంటే నందిపేట పోలీస్ స్టేషన్ చేతేయి నీకు దమ్ముంటే డైరెక్ట్గా ఈ దేశంలో ఎంపీ అని అంటే పోలీస్ స్టేషన్ వాళ్ళ కొడుతుంది. పోలీస్ స్టేషన్ ఎవరి కోసం పనిచేస్తుంది? ప్రజల కోసం పనిచేస్తుంది. మనకు రక్షణ ఉంటుంది. మాట్లాడితే
దుకాణం ఏంటంటే రెండు వర్గాల మధ్య వైషమ్యాలు పెట్టడం. రౌడీ ఎంపీ ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇచ్చినట్టు మాట్లాడతాడు ఈయన మాటలు. ఏమంటాడు ఈయన? తాలిబాన్లు అంటాడు, సర్జికల్ స్ట్రైక్ అంటాడు, భాగ్యలక్ష్మి టెంపుల్ అంటాడు. లేదా భాగ్యలక్ష్మి టెంపుల్ నువ్వు పుట్టక ముందర నుంచి ఉండదు భాగ్యలక్ష్మి టెంపుల్. మరి గతంలో భాగ్యలక్ష్మిగా భాగ్యనగర్గా మారుస్తాం. మరి వాజ్పేయి గవర్నమెంట్ ఉండే కదా ఇంతకుముందు, కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉండే కదా, అప్పుడెందుకు భాగ్యనగర్ హైదరాబాద్ భాగ్యనగర్గా మారలే? నిజామాబాద్ పేరు మారుస్తా. ఈ మాటలని మాట్లాడుతూ ఉంటే మాకు కొంచెం ఎట్లన్నా వేసి నన్ను పట్టుకొని ఆ ఎర్రగడ్డల మెంటల్ హాస్పిటల్ జాయిన్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక్కదానికి ఒకదానికి లింక్ ఉండదు, ఆయన మాట్లాడే మాటలకు లింక్ ఉండదు, సంబంధం ఉండదు. అసలు ముఖ్యమంత్రి అంటే ఆయనకు ముఖ్యమంత్రి పదవికున్న విలువ ఏందో తెలుసో తెలియదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు ప్రజలలో లేడు, ప్రజల మధ్య లేడు, ప్రజల కోసం పనిచేయలే, ప్రజల మంచి చెడ్లకు లేడు. ఏ ఊర్లో సాగుకు వచ్చినావు ఆయన, ఏ ఊర్లో పెళ్ళికి వచ్చినావు, ఏ ఊర్లో ప్రజల మధ్యనో చెప్పాలి. అవి కాకుండా ప్రతినిత్యం ఇవి ప్రధానంగా ఖచ్చితంగా నువ్వు పసుబోర్డు, నీ పసుబోర్డే నీ గోరి కడుతుంది, నీ బొందతోడి పెట్టి నీకు రెడీ 50 ఫీట్ల లోతుల బాత్ పెడతారు. నేను ఎలక్షన్ రాగానే 100 ఫీట్లలో బాత్ పెడతారు. ఎప్పుడొస్తా అని చూస్తున్నారు ఇక మా రైతులు వెయిట్ చేస్తూ ఉన్నారు ఈయన గురించి. బాండ్ పేపర్ కూడా చూడాలమ్మా ప్రెస్ మిత్రులు, బాండ్ పేపర్ అది చూసిర్రా? మళ్ళీ కూడా మీడియా మిత్రులకు చెప్తున్నా నేను, పోలీస్ స్టేషన్ కూల్చివేత ఏదైతే ఉందో అది దేశద్రోహం కింద వస్తుంది. ఎస్ఐ గారు కూడా కేసు పెట్టాలి ఆయన మీద, సిపి గారు కూడా పెట్టాలి, డీజీపీ కూడా మేము తెలియజేస్తాం. ఇట్లా ఇష్టం వచ్చినట్టు పోలీస్ స్టేషన్లో వచ్చి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం చేసే మాటలు, మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, రెండు వర్గాల మధ్య కొట్లాట పెట్టే విధంగా ఆయన మాటలు ఉన్నాయి. కాబట్టి ఆయన్ని వెంటనే అరెస్ట్ చేయాలా. ఇట్లాంటి ఫేక్ ఎంపీని, జోకర్ ఎంపీని, అబద్ధాల లయర్ ఎంపీ, ఈ దేశంలోని ఒక ఎంపీ అబద్ధాల కోర్ ఎంపీ ఉన్నాడంటే ఆయన ఈ నిజామాబాద్ ఎంపీ. ఆయన పేరు ఎప్పుడు కూడా దండగా. కాబట్టి బిడ్డ మిస్టర్ అరవింద్, నీకే కాదు రౌడీజం మాకు తెలుసు, మా సంగతి నీకు చాలా తక్కువ తెలుసు. గ్రౌండ్లోకి వస్తే తెలుస్తుంది, స్ట్రేట్ ఫైట్ చేస్తే. ఈ గల్లీలలో ఉండి నువ్వు ఆ మది హాస్కి ఆడొక్క ప్రెస్ మీట్ ఈడొక్క ప్రెస్ మీట్ పెట్టుకుంటా ఊరంతా తిరుగుతే అట్లా కాదు. గ్రౌండ్లోకి రా, ప్రజల మధ్యకి రా, ప్రజలకు సమాధానం చెప్పు, ముందు రైతులకు సమాధానం చెప్పు. మీరు మాట్లాడతాం, మీ ఇష్టం ఉన్నాయి, ఫేస్బుక్లలో పెడతాం, ఏదంటే అది చేస్తామంటే మేము గాజులు తొడుక్కొని ఊకోరు మా వాళ్ళు కూడా అన్నీ చేయగలుగుతారు. కానీ క్రమశిక్షణతో ఉన్న పార్టీ, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కనసైగల్లో పనిచేస్తున్నారు. మా బాస్ ఒకేసారి ఆదేశిస్తే నువ్వు హైదరాబాద్ ఇటు సైడ్ పోవాలా, నిజామాబాద్లోకి ఎంట్రీ లేదు, డిస్ప్లేలు కాడే నీ దుకాణం బంద్ అవుతుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇక చెప్పిన ముగ్గురు ఒకటే ఇంట్లో 3 పార్టీలు అని చెప్పినాం కదా, మళ్ళీ ఏం చెప్పాలి ఇంకా అంటే, ఒకటే ఇంట్లోకి గెలిచి రచ్చ గెలువుంది, 3 పొయ్యిలున్నాయి మీ ఇంట్లో. దాని తర్వాత ప్రజలకు బయటకు వచ్చి బాండ్ పేపర్ సంగతి ఏందో తెలుసుకో, తర్వాత మిగతా విషయాలు మాట్లాడదాం. నువ్వు ఇదే విధంగా రెచ్చగొట్టే ధోరణి ఉంటే మాత్రం, మాట్లాడే పద్ధతి మార్చుకోకపోతే నీ నాలుగా కోసుడు పక్కా అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. జై తెలంగాణ.